పల్నాడు జిల్లా రెడ్డిగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గుంటలోకి దూసుకెళ్లింది. ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చారు ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పల్నాడులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గల కారణాలేంటి, డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, ఏదైతే మరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెడ్డిగూడెం వద్ద ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మార్నింగ్ స్టార్ హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి మార్నింగ్ స్టార్ ఈ రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ కూడా ఈ ప్రమాదానికి గురైంది. మొత్తం 30 మంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణించినటువంటి సమయంలో డ్రైవర్ అలసత్వంతో మరి అదుపు తప్పి కూడా ఆ సైడ్ పూర్తిగా కూడా వాలిపోయినటువంటి పరిస్థితి కనపడి మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఆర్టీసీ బస్సు అదేవిధంగా మార్నింగ్ స్టార్ బస్సు రెండు పక్కనే వెళ్తున్నటువంటి సమయంలో ఆ బస్సు మార్నింగ్ స్టార్ బస్సు కూడా పూర్తిగా కూడా ఒరిగిపోయినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్నటువంటి డ్రైవర్స్ కూడా మరి ఎగ్జిట్ డోర్ ద్వారా కూడా వారందరినీ కూడా మరి కిందకి దించినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్థానిక పోలీసులు కూడా రాజుపాలెం సంబంధించినటువంటి పోలీసులు కూడా ఘటనా స్థలానికి వెళ్లి ప్రయాణికుల్ని కాపాడేందుకు కూడా ప్రయత్నించారు. ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్న బస్సు ప్రమాదాలు తీవ్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు ఆర్టీఓ అధికారులు కూడా తీవ్రంగా ఆ చెకింగ్లు ఏర్పాటు చేశారు. ఎగ్జిట్ డోర్స్ కానీ అదేవిధంగా బస్సుకి సరైన ప్రమాణాలు ఉన్నాయా, బ్రేక్ కానీ అదేవిధంగా సరైన కాగితాలు కూడా తీవ్రంగా కూడా ఇటు రోడ్డు పై రవాణా శాఖ అధికారులు కూడా తీవ్రంగా కూడా మరి చెకింగ్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా 30 మంది ప్రయాణికులు సేఫ్ గా ఉన్నారు. కొంతమంది దిగే సమయంలో చిన్న గాయాలైనటువంటి నేపథ్యంలో కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా మార్నింగ్ స్టార్ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ పైన కూడా స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే ఇలాంటి ఘటనల పైన పూర్తి స్థాయిలో మరి అటు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆర్టీఐ అధికారులు అటు పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.